హలో డే 5 ఇన్ హైదరాబాద్ మై జర్నీ అనమాట. ఈరోజు ఎందుకు చాలా హ్యాపీగా అనిపించింది, అందుకోసం కొంచెం ఎనర్జెటిక్గా పరిగెట్టడం జరిగిందనమాట. ఈరోజు ఎందుకో మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏంటంటే అందరూ చూసి అబ్బాయి లైఫ్కి ఏముంది, అబ్బాయి లైఫ్ చాలా బాగుంటుంది అది ఇది అని చాలామంది అనుకుంటారు. కానీ సింగిల్ పేరెంట్ ఉన్న ప్రతి అబ్బాయి లైఫ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎంత కష్టం అంటే వాడు ఏ గోల్ రీచ్ అవ్వలేడు, అలాగని ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటాడంటే అలాగే ఉండలేడు. ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోవాలి, ప్రతిదానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వీడి బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు, అన్నీ వీడి మనసులోనే ఉంటాయి. ఎవరినైనా నమ్మి ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు కూడా నమ్మక ద్రోహం చేస్తారు. ఈ రోజుల్లో మనీ కోసమే చాలామంది ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, చాలామంది రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు. ఓన్లీ డబ్బు కోసమే జనం ఉంటున్నారనే ఫీలింగ్ కలిగేలా చేస్తారనమాట. ఎందుకో అబ్బాయి లైఫ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అబ్బాయిలో నేను ఫీల్ అవుతాను కాబట్టి నాకు చెప్పాలనిపిస్తుంది. చెప్తున్నా, ఏదైనా కూడా మనసులో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోలేము. అలానే ఎవరైనా అర్థం చేసుకుంటారంటే అది కూడా అవ్వదు. కానీ ఒక అమ్మాయి ఏడ్చి ఒక అబద్ధం చెప్తే అది నిజం అనుకుంటారు. ఒక అబ్బాయి నోరు చించుకుని ఇది నిజమని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. ఎందుకు అబ్బాయి లైఫ్ చాలా దారుణంగా అవుతూ ఉంటుంది. ఇందులో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కానీ ఏం చేస్తాం, ఇది ఒక లైఫ్. ఈ లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుతుందా ఏంటా అనేది ఒకసారి ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. ఏముంది, ఈరోజు అయితే సిటీ చాలా బాగుంది. మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఈ బ్రిడ్జ్ హైదరాబాద్లోనే మంచి స్పెషల్ ఉంటుంది, భలే అనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ నైట్ టైం లైటింగ్స్ పెడతారు, బ్రిడ్జ్కి మంచి కలర్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మ్యాక్సిమం సిటీలో కొన్ని సైడ్స్ అన్నీ కవర్ చేయొచ్చు, భలే కనిపిస్తూ ఉంటుంది, బాగుంటుంది. ఏంటో ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా నాకేం మైండ్లోకి రావట్లేదు, అందుకోసం ఇలా అనిపిస్తుంది. ఏమేమో మాట్లాడేస్తున్నాను, కానీ ఏంటో అబ్బాయి లైఫ్ ఏంటో అనిపిస్తుంది. ఏంటి మరి ఇంకా నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి మీరు కామెంట్ కూడా చేయట్లేదు. మీకు నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి.